దయాకర్ గారు, ఉదయం నుంచి చూస్తే తెలంగాణ రాజకీయం చాలా హాట్గా నడుస్తోంది. ప్రతిరోజు కూడా ఏదో ఒక ఇష్యూ తెరపైకి తెస్తూ స్కామ్లు అంటున్నారు, చాలా బట్టబయలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ నిజంగా జరిగాయా లేక ఇరికిస్తున్నారా అన్న సందేహం ప్రజల్లో వస్తుంది. ఎందుకంటే ఎవరు కూడా ఇప్పుడు ప్రతిపక్ష నేతలు ఎవరు కూడా ఈ గ్యారంటీల గురించి మాట్లాడకూడదు. అంటే వాళ్ళని ఏ స్కాముల్లో వాళ్ళని ఉన్నాయి పేర్లు అనేది బయటకు తీసి దాని మీదకి జనాలు ఫోకస్ మార్చాలి అనుకుంటున్నారని ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలు. ఇవన్నీ ఉత్తుత్తి స్కామ్లే అని అంటున్నారు. అంటే ఏంటమ్మా అంటే తప్పు జరిగితే మనం ప్రశ్న ఏమంటారు దాన్ని చర్చ పెట్టొద్దు అని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకు అనుకోకూడదు? వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి అయితే ఇది 12,500 పైచిలకు 30,000 కోట్ల రూపాయలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు. అది మొత్తంగా విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి ఆయన కమెంట్ చేశారు. మొత్తం అంటే దాదాపు నేను అనుకుంటున్నా ఈ పీపీఏలు 2016 మొత్తం 6 సంవత్సరాలు అట్లా కలిసి అది 35,000 కోట్ల పైచిలకు అవుతుంది. ఈ స్టిపులేటెడ్ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ తర్వాత కొన్ని ఇంపార్టెంట్ పీపీఎల సంగతి కనుక చూస్తే ఒకేసారి 12,500 కోట్లు కూడా అక్రమం జరిగిందనేది ఒక అంచనా. ఇప్పుడు మనం నిర్ధారించడానికి నేనేం ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కాదు కాబట్టి డెఫినెట్గా అది ఫస్ట్ కమిషన్ వేసింది, దాని రికమెండేషన్స్ ఇవ్వనియండి. ఇచ్చిన తర్వాత ఒకవేళ అది తప్పు కాదనుకో. కానీ ఈఆర్సీ సంస్థలు వెలువరించిన నివేదికలపై విచారణ కమిషన్ వేయకూడదని రేవంత్ రెడ్డికి తెలియదా అంటున్నారు కేసీఆర్. అంటే వాళ్ళకి తెలియకపోవడం అనేది వాళ్ళ అజ్ఞానం. కమిషన్ కెన్ సజెస్ట్, కమిషన్ కెన్ రికమెండ్. మేము ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేయాలనేది ఒక నిర్ణయం తీసుకోవడానికి వేసిన ఒక స్టాట్యుటరీ బాడీ అది. సో దాన్ని ప్రశ్నించే హక్కు వాళ్ళకి ఎక్కడికి ఉన్నది? సో ఇప్పుడు టీఆర్ఎస్ చెప్తే కమిషన్ వేయాలన్నా, బీజేపీ చెప్తే కమిషన్ వేయాలన్నా, లేకపోతే ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలని వాళ్ళ డైరెక్షన్ అంటే వాళ్ళకి ఇంకా ప్రభుత్వం నుంచి నేను పోయినామని చెప్పి వాళ్ళకు అవగాహన ఇంకా ఉంటుంది. మేము ఇంకా గవర్నమెంట్లోనే ఉన్నాం, మేమే రూల్ చేస్తాం. ఒక లేఖ కూడా రాశారు కేసీఆర్ గారు, 12 పేజీల లేఖ. దానిపై మీ స్పందన? రాయొచ్చు, వారికి హక్కు ఉన్నది. లేకపోతే వారి మీద జరుగుతున్న కుట్ర ఏమన్నా ఉంటే కూడా చెప్పొచ్చు, ఎవరైనా కుట్ర కోణాన్ని చేస్తే కూడా. బట్ అట్లని చెప్పి అవినీతి అక్రమం జరిగిందాన్ని మీరు అసలు తేల్చొద్దు, దాని గురించి పట్టించుకోవద్దు, మీరెందుకు కమిషన్ వేసిండ్రు, అసలు మీరు కమిషనర్గా ఎందుకున్నారు అని చెప్పే హక్కు కేసీఆర్ గారికి లేదు. ఒకవేళ ఏమైనా దాంట్లో తప్పులు జరిగి ఆయనకు ఏమైనా డిఫేమ్ అయ్యే తిరిగి వస్తే ఆయనకున్న చట్టపరమైన వాటిని వినియోగించుకోవచ్చు. అది సుప్రీంకోర్టు వరకు కూడా వారికి హక్కు ఉంది, పోవచ్చు. కానీ ఇక్కడ జరిగిన అక్రమాలను పక్కన పెట్టేసి దీని గురించి చర్చించా, మీరు అసలు కమిటీని వేయొద్దు అని అంటే ఊర్లో ఒక సేయింగ్ ఉంటుంది ఎప్పుడు కూడా మామూలుగా ఏమంటాం, పంచాయతీ చెప్పడానికి వచ్చినప్పుడు అసలు నేను తప్పే చేయలేదని ఒక నానుడి ఉంటుంది. అది తేల్చాల్సింది కేసీఆర్ గారో లేకపోతే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు. తేల్చేది చట్టబద్ధమైన సంస్థలు. ఇప్పుడు నరసింహారెడ్డి గారికి ఆథెంటికేషన్ ఉందా లేదా అనేది కోర్టు చూసుకుంటుంది, మీకెందుకు? మీరు ఆ విచారణ జరిగే క్రమంలో ఆ విచారణ సజావుగా జరగకుండా కూడా అబ్స్టాకిల్స్ క్రియేట్ చేస్తున్నట్టు అనుకోవచ్చు కదా. అంటే దీన్ని ఇక్కడి నుంచి స్టాప్ చేద్దామనే ఆలోచన ఉండొచ్చు కదా. కాబట్టి అది బెదిరించే ధోరణి ఒక రకంగా నా దృష్టిలో. ఒకటి మీరు చేయొద్దు, చేస్తే మీరు తప్పు చేస్తున్నారు, మీ మీద కూడా నేను చేయొచ్చు. కమిషన్ అపాయింట్ చేసేటప్పుడే ఆ మొడాలిటీస్ అన్ని చూసిన తర్వాత యాదాద్రి పవర్ ప్లాంట్ ఇష్యూస్ కూడా వెలుగులోకి వస్తున్నాయి కదా. ఆ రోజు ఆనాటి విద్యుత్ శాఖ మంత్రిపై కూడా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. డెఫినెట్గా ఇప్పుడు తప్పు చేయనప్పుడు ఉలికిపాటు ఎందుకు? ఇప్పుడు వాళ్ళే ప్రూవ్ చేసుకోవచ్చు, మేము కాదు అని చెప్పేసి అవసరమైతే కమిషన్ ముందు అటెండ్ కాండి. కేసీఆర్ గారికి ఆ హక్కు ఉన్నది కదా. నేను కాలేను అని అనుకుంటే మీ ఇష్టానుసారం చేయండి. కానీ నేను కాలేదు కాబట్టి క్రైమ్ చేసిన తర్వాత నేను చేయలేదనేది అసలు ఆ మాటకు వస్తే ఒక మాట అంటున్నాను నేను. కేసీఆర్ గారు చేసిందా లేదా అనేది కమిటీ ఇంకా తేల్చనే లేదు. సూచాయగా కొన్ని మీడియా బ్రీఫ్లను అక్కడనో బయటపడి ఉంటుంది. అంత మాత్రాన మొత్తం నేనే చేసిన నన్ను అంటుండ్రని చెప్పేసి అది గుమ్మడికాయ దొంగ అనకముందే భుజాలు దవ్వుకోవడం ఎందుకట? అది ఆ కమిషన్ రిపోర్ట్ రానివ్వండి. అప్పుడు కూడా ఒకవేళ నరసింహారెడ్డి గారు లాంటి చెయ్యలేదు అని కూడా ఎక్కడ అనట్లేదు. అత్యవసరమైన సమయాల్లో ఎక్కువ రేటు పెట్టి కొన్న మాట వాస్తవమే, కానీ అది ఎప్పుడు అలాగే జరుగుతూ పోలేదు అని నర్మగర్భంగా మాట్లాడుతున్నారు ఆయన. అంటే ఇది ఒక్కదానికి సంబంధించింది కాదు, ఇది కన్సాలిడేటెడ్గా చాలా అంశాలు దీంట్లో కలిసి ఉన్నాయి. యూనిట్ కాస్ట్ నుంచి మొదలు పెడితే ఎక్కడి నుంచి కొనాలనేది, నాట్ ఈవెన్ 1-2 ఏరియాస్ నుంచే కాదు కదా.
బిహెచ్ఎల్ నుంచి తీసుకున్నారు, మధ్యవర్తిగా ఉన్నది, లేదంటే పీపీఎల్ ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి, సోలార్ పవర్ తీసుకున్నారు, ఇంకా వివిధ రకాల వైండ్ పవర్ తీసుకున్నారు, అన్ని రకాలు తీసుకున్నట్టుగా దాంట్లో ఉంది. కాబట్టి అదేదో తేలనియండి ఫస్ట్. అసలు దీంట్లోనే అంటే మీరు 35,000 crores అనేది ఏంటంటే ఒక వార్షిక బడ్జెట్లో 35,000 crores మనం విద్యుత్ కొనుగోళ్ళకే వెచ్చించినాం పర్ యానం. అట్లా కాన్సిక్యూటివ్ 7 to 8 years మనం 35,000 crores తీసుకున్నాం. ఇది తీసుకున్న దాన్ని విద్యుత్ అవసరాలకు, రాష్ట్ర అవసరాలకే వాడినామో ప్రైవేట్ అవసరాలకు వాడినామో అనే కోణం కూడా ఉన్నది దీంట్లో. ఒకవేళ ప్రజా అవసరాలకు ఉచిత కరెంట్ ఇవ్వడానికి, రైతులకు ఇవ్వడానికి మీరు కొన్నారనుకోండి, దీన్ని వ్యాపార అవసరాలు ఉన్న వాళ్ళకు తక్కువ యూనిట్కి ఇచ్చిండ్రు అనుకోండి, అది క్రైమే కదా. ఇది కమర్షియల్ రేటు దాదాపు 6-8 రూపాయల వరకు కూడా కొన్ని వ్యాపార సంస్థలకు ఇస్తాం మనం, కొని ఫ్రీగా రైతులకు ఇస్తాం. ఈ ఫ్రీగా రైతులకు ఇచ్చేది కాక వ్యాపార సంస్థలకు డైవర్ట్ అయింది అనుకోండి, అది క్రైమ్. అట్లాంటివి చాలా అంశాలు ఉన్నాయి. అవి వచ్చినాక ఇంకా ఏమో అంటారు కదా, మొదలే కాలేదు అప్పుడే సంజాయిషీలో వ్యతిరేకతలో చేసే పరిస్థితి వచ్చింది. ఇక బీజేపీలో ఒక అడుగు ముందుకేసి అందరినీ కూడా ఎంక్వైరీ చేయాలి. కోణాలు ఇందులో ఉన్నాయి. అందులో భాగంగా క్విడ్ ప్రోకో లాంటివి కూడా జరిగాయని అంటున్నారు. వాళ్ళ ఇప్పుడు పీపీఎస్ అంటే కేంద్ర ప్రభుత్వ ఇంటర్వ్యూన్ కూడా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఛత్తీస్గఢ్ పర్చేజింగ్ అప్పుడు ఏ రాష్ట్రమైనా ఇంకో రాష్ట్రానికి అమ్మేటప్పుడు ఒక స్టాండర్డ్ రేట్ మనం ప్రైస్ ఫిక్స్ చేసినాం. సో ఇక్కడ గవర్నమెంట్ ఎక్కువ కొంటా అంటే కూడా పిలిపించి మళ్ళీ దాన్ని తక్కువ చేసిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఇంటర్వ్యూన్ ఉంటుంది, ప్రభుత్వం కంట్రోలింగ్ ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా చర్చకు వస్తాయి, రానివ్వాలనేది ప్రతి దాంట్లో. ఇప్పుడు అదేంది ఫోన్ ట్యాపింగ్లు ఉంటే మాకేం సంబంధం లేదు, ఇది మాకేం సంబంధం లేదు, అసలు అదేంది వడ్లకు సంబంధించి రైస్ మిల్లర్కి సంబంధించి మాకేం సంబంధం లేదు. మరి 10 సంవత్సరాలు ఎవరు పాలించారు తెలంగాణ వచ్చిన తర్వాత? సో అవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం మా ప్రభుత్వానికి ఉన్నది. కక్ష సాధింపు అని అనేది పెద్దగా నేను అంటున్నా, తప్పు చేయకపోతే కేసీఆర్ గారిని నిలదీస్తేనో లేకపోతే ఎక్స్నో వైనో నిలదీస్తే సమాజం ఊరుకుంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీకి అది చెడ్డ పేరు వస్తుంది కదా, అలాంటివి ఉండదు.